ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ ఆడుతుందా లేక బైకాట్ చేస్తుందా? పాకిస్తాన్తో ఆడకపోతే రాబోయే ఒలింపిక్స్లో భారత్కి నో ప్లేస్. మరి ఇండియన్ గవర్నమెంట్ అండ్ బీసీసీఐ ఏం చెప్పింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత్ ఆడుతుందా లేదంటే మ్యాచ్ను బహిష్కరిస్తుందా అనేది ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్లో ఉన్నటువంటి అతిపెద్ద క్వశ్చన్. పహల్గం ఉగ్రదాడి తర్వాత పాక్తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దన్నటువంటి డిమాండ్ తీవ్రమైంది. క్రికెట్ ఫ్యాన్స్ కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఆ మ్యాచ్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశం కంటే ఒక్క మ్యాచ్ ఎక్కువేం కాదంటూ కూడా కామెంట్స్ చేశారు. దీంతో ఆసియా కప్లో దాయాదుల పోరుపై సందిగ్ధం నెలకొంది. ఆసియా కప్లో పాల్గొనడం, పాక్తో ఆడటం ప్లేయర్స్ చేతుల్లోనో లేకపోతే బీసీసీఐ చేతుల్లోనో లేదు. భారత ప్రభుత్వమే నిర్ణయాన్ని బీసీసీఐ పాటిస్తుంది. అయితే ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ కూడా భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీనేషనల్ ఈవెంట్లను అడ్డుకోబోమంటూ క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 14న పాక్తో టీమిండియా తలపడడం ఖాయమే. పాకిస్తాన్తో స్పోర్ట్స్ ఈవెంట్లో భారత ప్రభుత్వం తమ విధానాన్ని ప్రకటించింది. పాక్తో రెండు దేశాల మధ్య సిరీస్లకు నిరాకరించింది. 2012-13లో రెండు టీమ్స్ మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి భారత్, పాక్ టీంలు కేవలం ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలోనే ఎదురుపడుతున్నాయి. ఇకపై కూడా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే మల్టీనేషనల్ ఈవెంట్లలో మాత్రం పాకిస్తాన్తో భారత్ ఆడుతుందని స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సిరీస్ల విషయానికి వస్తే భారత జట్లు పాకిస్తాన్కు వెళ్ళాం. భారత్లో ఆడేందుకు పాక్ జట్టును అనుమతించాం. అంతర్జాతీయ మల్టీనేషనల్ ఈవెంట్లలో మాత్రం భారత్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్లు, అథ్లెట్లు పాల్గొనే అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటాయి. అలాగే భారత్ ఆతిథ్యం ఇచ్చే మల్టీనేషనల్ ఈవెంట్లలో పాక్ అథ్లెట్లు అండ్ టీంలు పాల్గొనవచ్చు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించడానికి భారత్ ప్రాధాన్య గమ్యస్థానంగా ఉంచడమే లక్ష్యమని కూడా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీకి చెందిన ఆటగాళ్లకు, టీమ్ అఫీషియల్స్, టెక్నికల్ సిబ్బంది, ఆఫీస్ బేరర్కు వీసా ప్రక్రియ కూడా చేస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే రాబోయే ఒలింపిక్స్లో ఇప్పటి వరకు క్రికెట్ ఉండేది కాదు. బట్ ఈ మధ్యనే ఒలింపిక్స్లో క్రికెట్ని కూడా చేర్చి క్రికెట్ ఈవెంట్స్ని నిర్వహిస్తున్నారు. ఇది బీసీసీఐకి ఓ కొత్త ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది ఒలింపిక్ చార్టర్ ప్రకారం పనిచేస్తుంది. చార్టర్ ప్రకారం పాల్గొనే దేశాలు స్పోర్ట్స్ పరంగా ఎలాంటి విభేదాలను చూపకూడదు. అంటే రాజకీయ జాతిని లేదా మతపరమైనటువంటి కారణాలతో క్రీడలను బహిష్కరించడం లేదా ఇతర దేశాలతో పోటీ పడడానికి నిరాకరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు. ఒకవేళ ఈ రూల్స్ని కాదని ఇండియా నిరాకరిస్తే ఇది ఒలింపిక్ చార్టర్ను స్పష్టంగా ఉల్లంఘించినట్లు అవుతుంది. అదే జరిగితే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఐఓసీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అండ్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఐఓఏని కంప్లీట్గా ఒలింపిక్స్ నుంచి సస్పెండ్స్ కూడా చేయొచ్చు. అంటే భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో భారత్ పాల్గొనకుండా అనర్హత వేటు వేయడం అన్నమాట. అదే జరిగితే ఒక్క క్రికెటర్స్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ క్రీడాకారులంతా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఇంకే ఈవెంట్లో కూడా పాల్గొనలేరు. అసలు భారతీయ క్రీడా విభాగమే భూస్థాపితం అయిపోతుంది. అందుకే ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీలు ఇండియా తప్పనిసరి పరిస్థితులలో పాకిస్తాన్తో మ్యాచ్ను ఆడాల్సి వస్తుంది. అలాగే రేపు 2027లో జరగబోయేటువంటి ఒలింపిక్స్లో కూడా ఆడాల్సిందే. మనందరం ఎమోషనల్గా ఎంత వ్యతిరేకించినా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇలాగే పనిచేస్తాయి. వాటికి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే. అంతేకాని డబ్బులు పోతాయనో, బ్రాడ్కాస్టర్లు పోతాయనే బీసీసీఐ కానీ భారత గవర్నమెంట్ కానీ అనుకోవడం లేదు. ఈ రియాలిటీని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా ఆసియా కప్, ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్తో మన టీం ఇండియాని ఆడకూడదని డిమాండ్ చేస్తున్నారా? లేదంటే టీమిండియా ఈ మ్యాచ్ ఆడి పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి మన రేంజ్ ఏంటో ఇంకోసారి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.